టైం అయితే ఇప్పుడు 7 గంటలు అవుతుందండి. ఇంకా మన వాళ్ళందరూ లేచి ఎవరి పనులు వాళ్ళు అయితే చేస్తున్నారు. ఈ బన్నయ్యగాడి మోషే అయితే వాటర్ క్యాన్లు తీసుకొని అలాగే చికెన్ ఇంకా ఏవేవో కావాలి సరుకులు అవి తేడానికి అయితే వెళ్తున్నారు వీళ్ళిద్దరు. ఇంకా వీళ్ళిద్దరు వెళ్ళి అవి తీసుకుని వస్తారు. ఈలోపు వీళ్ళైతే మిగతా పనులు అయితే చేస్తున్నారు అన్నమాట. మన ఆంటీ అయితే కూరగాయలు కట్ చేస్తుంది. ఆమె డ్యూటీ అదనమాట. గుడ్లు అయితే ఉడకపెడుతున్నారు ఈ పై మీద. ఈరోజు సంభక్వారం కాబట్టి గుడ్లు ఇస్తారనమాట. ఒకళ్ళు అది మనిషికి గుడ్డు అయితే వేస్తారు. ఏమైతే ఇంకా వంట స్టార్ట్ చేసింది. పప్పుచారుకి పప్పు అయితే ఉడకబెట్టుకుంటుంది కుక్కర్లో. అని ఏం చేస్తుందో చూద్దాం. వాట్ కెన్ ఐ డు? What can I do? Making tea. I want this egg. I want this tea. One tea. Okay. High sugar. పొయ్యలకి ఇచ్చి నిద్రపోయావు. అంత నిద్రలేదు. రాత్రి చికెన్ పచ్చడి చేసావు కదా, లేట్ అయిపోయిందా? 3 పడుకున్నాం. 5 లేపేశారు. 5 గంట అయింది. మళ్ళీ అరగంట పడుకున్నావు. మళ్ళీ నిద్రపోయారు. మళ్ళీ లేపేశారు దాంట్లో. వితౌట్ షుగరా నీకు? వితౌట్ కాదు, హై షుగర్. నీ హెల్త్ అంటే నాకు బాధ్యత. సో అందుకే నేను షుగర్ తక్కువ వేసిస్తా. లో షుగర్ ఉన్న వాళ్ళు హై షుగర్ తాగారు. జయగడికి అయితే ఇంకా నిద్ర మర్చిపోలేదు అనుకుంటా. లేచి లగవనట్టుగా కళ్ళు తెరవలేకపోతున్నాడు. ఏరా లగవా? కుక్క గంట బిస్కెట్లు అనగానే లేచాడు కుక్క అనుకోని. ఎక్కడ దాసా బిస్కెట్లు? తీసుకురా లోపలికి వెళ్ళి. హనీకి రాత్రి టిఫిన్ చేశాక ఇంకా బాగా ఆకలి అవుతుందంట. అందుకని కుక్కకు తెచ్చిన 4 బిస్కెట్ ప్యాకెట్లు తినేసింది. అయినా కుక్కకు కలిపిన అన్నం కుక్కకు తెచ్చిన బిస్కెట్లు తినేయడం ఏంటి? ఇక అది వచ్చింది, దానికి ఏం సమాధానం చెప్తావో చెప్పు. అది మ్యారీగోల్డ్ ఎంతో 50 కావాలి. తినిద్దా? ముక్కలు చేసేదానికి ఫ్రీగా తినిద్ది. మీరేం మాట్లాడుకుంటున్నారో తెలియాలి కదా నాకు. మీరేం మాట్లాడుకుంటున్నారో తెలియాలి కదా నాకు. ఆంటీ అది పక్కన పెట్టి పచ్చడి అయిపోయింది కాదు, పొయ్యి కాదు అమ్మట్లేదు. మీ ఇద్దరు లేస్తారా అర్థంగా? చెప్తుంది. మొన్న యూట్యూబ్ లో చూసా ఇలా చేస్తే వచ్చిద్దా రాత్రి ట్రై చేస్తే వచ్చేసింది. అందుకే మళ్ళీ చేస్తున్నా. అన్నయ్య లేదు రాత్రి అసలు జస్ట్ ఒక 2 minutes వేడి చేస్తే చాలు వచ్చేసిద్ది. రాత్రి వచ్చేసింది. మరి ఇప్పుడు వచ్చిద్దో తెలియదు. ఒకవేళ రాకపోతే వీడియోకి వచ్చేసి ఉన్నదన్నట్టు చూపిద్దాం మనం. ఒక్కోసారి వచ్చింది, ఒక్కోసారి రాదండి. అది మన అదృష్టం మీద ఆధారపడి ఉండిద్ది అంతే. ఫ్లోలో వెళ్ళిపోవడమే అని చెప్పు.
ఏమైంది? నువ్వు సంధ్య ఎక్కవా? ఒక చెప్ప కాల్చావు, ఇంకో చెప్పేమో ఇచ్చేస్తున్నావు. ఒకటే మళ్ళీ పెట్టా. రాదు, ఇలా 2 minutes పెట్టగానే వచ్చింది. ఇప్పుడు రావట్లేదండి. ఆయన బట్టి ఉండిద్ది. ఏంటి మరి? వీడియో తీసుకొచ్చి నోట్లో పడుతుంది ఏం చెప్తారు అని అయితే ట్రై చేసిందండి. ఒకవేళ వస్తే కనుక వీడియో తీయి, లేకపోతే వద్దు తీయమాకంది. వచ్చిద్ది అలా రాదా? నేను బద్దలు చేయను, చుట్టూ లూజ్ చేస్తాను. వద్దు. అలా కాల్చిన తర్వాత రాకపోతే ఇలా పగలగొట్టి తీసేసుకోవాలంట. డబ్బులు వేయలేదు అడిగి. అన్నీ నేను చూసుకుంటాను, అన్నీ నీకు ఎందుకు చూసామా అంటే. మర్చిపోయి స్కానర్ రాలా ఇంకా అట్లా పెట్టట్లేదు. రాట్లా పెడతలేదంటండి. ఫెయిల్ అయిపోయింది. రాత్రి అయితే వచ్చింది. ఇంకా ఇప్పుడు ఇలా రానప్పుడు ఏం చేయాలంటే మనం చుట్టూతో పగలగొట్టి ముక్కలు చేసేసుకొని మామూలుగా తీసేసుకుంటాం. అక్క ఇంకేం కావాలి? పచ్చడి నువ్వు చేస్తున్నావా? ఏం పచ్చడి? ఇది టిఫిన్ ఉప్మా. నువ్వు చెయ్యగా టిఫిన్ ఎందుకు చేయను? చేస్తావా? చట్నీ చేస్తున్నావా? పంచుతారు చట్నీ ఉంది, రేపు చేసి పెట్టాను. కొత్తిమీర అంటే ఈ ఉప్మాలో అందరితో అయిపోయింది, నీది అవ్వలేదా? ఫస్ట్లో కూర్చున్నావు, లాస్ట్లో నువ్వే ఉన్నావా? ఈ చికెన్ తెచ్చి ఇక్కడ పెట్టారు, కడగలేదు. రెండే ముందు కడుగుతారా? అన్నం అయిపోయింది, కన్నా లేదు. ఉంది ఇక్కడ పక్కన పక్కన మాట్లాడుతుంటే లేదని నువ్వు ఎలా చెప్తావు? అన్నం అయిపోయింది, సాంబార్ అయిపోయిందా? అని ఏం చేస్తుందా? పచ్చడి చేస్తుంది. అని పచ్చడి చేసి ఉప్మా చేస్తుంది. ఇది అయ్యాక కర్రీ ఉండదా? ఇది అయిపోయాక సాంబార్ పొట్లు అంతే. హనీ హనీ సాంబార్ అది ఇవ్వాలి. మసకొట్టు ఎవరు తీసేసారు? నాది ఇక్కడ నేను పెట్టుకుంటే తీసేస్తున్నారు. ఇంకా అన్న
ఇక వాళ్ళ మమ్మీకి వాళ్ళ మమ్మీకి మీ మమ్మీకి మీ మమ్మీ కాదు అదిగో ఇక్కడ వాళ్ళ మమ్మీకి ఎయ్యి దీనికి ఎయ్యి నోట్లో పెట్టరా నోట్లో పెట్టేవాడు మనడు దాకా 50 కావాలండి దానికి మ్యారీగోల్డ్ నచ్చట్లేదు అది 50 తేరా అంటే ఇది ఇచ్చు వేసి చప్పట్లు కొడుతున్నాడు దాని మూతిలో పెట్టరా మూతి తీసుకెళ్ళి మొక్కలు చేసి ఈ పిల్లలు తినలేదు ఇగో ఇగో ఇచ్చుడు నువ్వు సగం తిని అటు సగం వేలేస్తాయి ఇరిపోయి ఇరుపు ఇరుపు ఇలా ఇరుపు అది మిషన్లో తొరిగినా కూడా పర్ఫెక్ట్గా రావు సాంబార్ అయిపోయింది ఇంకా సాంబార్ అయితే అయిపోయింది గుడ్లకి పెట్టి పప్పుడకు పెట్టి రైస్ పెట్టి సాంబార్ పెట్టాను అన్నీ అయిపోయినాయి చికెన్ కర్రీ ఒకటే బ్యాలెన్స్ ఉంది ఇప్పుడు చేసేస్తున్నా లోపల కానీ సొరకాయ కూర ఒకటి చేస్తుంది కొంచెం సొరకాయ ఉంది సొరకాయ కూర చేసి ఉప్మా చేసింది పిల్లలందరూ తింటారు కదండి పెద్దవాళ్ళు ఎవరు తినారు వాళ్ళ కోసం అయితే ఉప్మా చేసింది ఇంకా అంతే ఆ టిఫిన్ పెట్టేసి చికెన్ కర్రీ వండేస్తే అయిపోయింది ఈలోపు స్నానాలు చేసి రెడీ అయ్యే వాళ్ళు స్నానాలు చేస్తున్నారు వాళ్ళు అవగానే మేము కూడా రెడీ అయ్యి వెళ్ళిపోతాం ఇంకా రేపు ఇంకా మళ్ళీ ఏదో వండుతున్నట్టున్నావు ఇది దొరికింది పోయిన నెలలో ఇక్కడ పొయ్యి లేదు సో నాకు పని లేదు ఈ నెలలో ఇక్కడ పొయ్యి ఉంది ఇక్కడ పొయ్యి అంటే నీకు పని ఉంది గ్యాప్ లేదు కరెంట్ కదా గ్యాప్ లేదు రాత్రి నుంచి చేసి చేసి ఇగో తీసుకుని వాడతాం ఉప్మా ఏం వేసుకోలేదు అందులో పంచదార వేసుకున్నాడు ఏది వీళ్ళు పిల్లలు వచ్చారా ప్లేట్స్ ఏంటిది చిక్కుడుకాయలు ప్రతి వారం కోసుకొస్తున్నారు ఈ వారం కూడా మోసే వెళ్ళి చిక్కుడుకాయలు అయితే మన పాది కోసుకొచ్చాడండి మొన్న కాదు నిన్న నిన్న బొట్టడైతే అవుతున్నాయి వంకాయలు చిక్కుడుకాయలు వేరే వాళ్ళు పొలం పనులకు వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఒకసారి మొన్న ఇక్కడ పనులు చేసే వాళ్ళు కోసుకెళ్ళిపోయారంట పోయిన వారం కోయలేదా వారం వారం అదేలే కొంచెం గింజ వచ్చిద్దని ఉంచారు కాకపోతే ఉంచట్లేదు ఇక్కడ జనాలు అందిన వరకు కోసేస్తారు గబగబా ఇది ఇట్లా లూజ్ అవుతుంది తిను తిని పర్లేదు తింటాను అయిపోయిందా వంట ఇంకా అవ్వలేదా అయిపోయింది అనేది వంటగదిలోంచి బయటికి రానివ్వలేదంట హనీ పైన గుర్తించట్లేదు నేను ఇంకా తిడుతున్నారా పైగా ఇది ఎందుకు అడిగావు కొబ్బరి నువ్వు అది అప్పుడే వేసేయాలి ఇదేంటి సొరకాయ కూర ఉండారా టమాటా
సొరకాయ టమాటా ఏంటి వెరైటీగా నాకు అనలేదంట, నాకు సొరకాయ టమాటా అన్నట్టు అర్థమైంది. టమాటా సొరకాయ టమాటాలు కోసుకొని అన్నారంట. అయితే నాకు తెలియదు, కూరగా అనుకున్నాను నేనైతే రెండు. ఒకవేళ ఇలా ఇష్టపడతారేమో, ఇలా తింటారేమో. వెరైటీ ఏమనుకుంటున్నానండి. మళ్ళీ దీంట్లో అల్లం పేస్ట్ ఏమన్నారు కొంతమంది. చేసావా? ప్రయోగాలన్నీ చేశారేంటి దాని మీద? నేను ఏం అల్లం పేస్ట్ ఏం చేయాలి, అమ్మగారు సొరకాయ కూర వండండి, సొరకాయ టమాటాలు కోసుకోండి అన్నారు. అయితే టమాటాలు సొరకాయలో కనుక్కొని సొరకాయలు ఏమన్నా పిల్లని అంటున్నా. టమాటాలు సొరకాయలో కాదు అంటున్నారు అమ్మగారు. మామూలుగా కోసుకోమని చెప్పాను అంటున్నారు. వెరైటీ చేశారు. ఇక్కడ నుంచి మసాలా పొడి వేసేస్తాం చూడండి. మరి పచ్చడి కనపడొచ్చండి అక్కడ. నువ్వు పచ్చడి ఎంత బాగా చేసావో చూపించాలి. కొత్త రకాల వెరైటీ పచ్చళ్ళు అన్నీ చేస్తున్నావు. చాలా ఉంది. ఇది పెట్టేపోయావా? నోటి గడ్డి పడతాయి. అందులో వేయాలి కదా మటన్లో. ఇప్పుడైతే ప్రేయర్ అయిపోయిందండి. ఇంకా మేమైతే భోజనాలకు అయితే వచ్చేసాము. ఇంకా భోజనాలు అయితే పెడుతున్నారు. అంటే స్వీట్ అరటిపండు లోపల అంతే. ఆ ప్లేట్ తీసుకోమని సాంబారు తీసి కలిపి తీయాలి. అలాగే ఇగో మంచినీళ్ళు పెట్టేస్తే మంచినీళ్ళు పెట్టే మోసే. సరే ముందు ప్లేట్లు ఇచ్చేయండి. లేదా లేట్ అయినప్పుడు అన్ని పెట్టింది. ఇవాళ లేట్ అయిందా? ఎప్పుడు పెట్టిద్దిరా పిల్ల, ఇవాళ ఏం కాదు. అంటే కిచెన్ లో ఉన్నా కదా, కనిపించిన పక్క దాసేసా ముందే. కొట్టుకోమాకండి, ఇద్దరు పెట్టండి. చచ్చిపోయేలాగా ఉన్నారు కొట్టుకొని. సాంబార్ తీసింది హనీ. ఏదో
సహాయం తెచ్చి బలం చూడని తెచ్చి వేరు భాషలు బలపరిచి సహాయం తెచ్చి శ్వాస ప్రార్థన శక్తులు నిలబెట్టినారు ఈ బలం శక్తి కార్యాలు జరిగించారు. అయిపోయింది ఫస్ట్ కొంత ఇంకా ఈ ప్లేట్ వేస్తే తర్వాత ఇంకా నెక్స్ట్ పని చేసిన వాళ్ళు వీళ్ళందరూ ఒక పని కొంచెం కొంచెం పెట్టుకున్నారు ఆటనా ఆటోకి రండి అందరికీ చెప్తున్నా ఆటోకి రండి బస్సు అయితే ఇబ్బంది పడ్డారు అందుకని ఇంట్లో వేసం రేట్ పెట్టలేదు తినేసావా అండి నువ్వు తినేసావా పెట్టనా లోపల ప్లేస్ లేదని ఇలా అక్కడికి వెళ్ళి వేయించుకో ఏం కావాలి ఏ సాంబార్ ఏం వేసుకోవా స్వీట్ వేస్తారు లోపల తీసుకో లడ్డూను అట్టుగా వేస్తారు ఈ బయట తింటున్న వాళ్ళకి కూడా వేసేయండి వద్దరే వెళ్ళి వచ్చి తీసుకుంటారు బాగుందా ఏం బాగుంది చికెన్ కర్రీనా లోపల ఖాళీ లేదని ఇంకా వీళ్ళు 5గురు అయితే బయటకు కూర్చొని తినేస్తున్నారు. టైం కూడా అయిపోతుంది కదా, ఇంకెలాగో లేట్ అయిపోయిందని. ఏం కావాలి మన ఆంటీకి? మొహమాట పడుతుంది చెప్పండి. కాజ్యం ముక్కల వేపించారా? కూర వండారండి? కూర ఇచ్చారా మీరు? కూర ఇచ్చారా? వండి తెచ్చారా? బుజ్జా అండి మొక్క నాగో మొక్క అయింది మరి. అది ఉంది సొరకాయ కూర అండి. నాకు అదే అర్థం కావట్లా. సొరకాయ కూర అడుగుతుంది తినేవాళ్ళు. ఆహా మామూలుగా అది నేను చేసాం తిన్నాను దాన్ని
ఇంకా తర్వాత మర్చిపోయారు. అది ఎలాగో ఎవరు తినరు. అది మీలాంటి తినే వాళ్ళకే ఇవ్వాలి. అది పెట్టే మనసు అయిపోయావు. మర్చిపోయారు మన వాళ్ళు. వీళ్ళకి ఏం కావాలి చూడ ఒకసారి రైసే ఉన్నా కావాలి. సొరకాయ కూర ఇవి అడిగి అందరిని మర్చిపోయాం. అది ఇందాడ అది అందరికీ చాలదని లేదు. సర్లే ఎవరు తింటారో వాళ్ళకి ఏంటి అది అయిపోయి అందరికీ పెట్టేస్తాను. ఫస్ట్ నేను పెట్టుకున్నాక ఫస్ట్ నేను ఒక ప్లేట్ పెట్టి ఇస్తాను. ఇది పక్కన పెట్టా అంట, తీసుకొచ్చి పక్కన పెట్టి తర్వాత మొహంలో అసలు మరి రెండే అయితే మనం కూడా తినేద్దాం. నువ్వు పెడితే అందరు తినేసాక ఇంక అందరికీ వడ్డించిన వాళ్ళమందరం కూడా మేము కూడా లాస్ట్లో కూర్చొని తినేస్తున్నామండి. ఎంతగా వచ్చిందంటే నీళ్ళు తాగలేదు. సరిపోలేదు.